హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సన్ వాయిస్ ఛానల్. ఫ్రెండ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్నవారి కోసం ఈ న్యూస్. పాన్ కార్డ్, ఆధార్ కార్డు యొక్క పూర్తి వివరాలను మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ కార్డ్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎందుకు లింక్ చేయాలి, మీ పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయిందా లేదా, పాన్ ఆధార్తో లింక్ చేయడం ఎలా, పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు ఏంటి, పాన్ ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాన్ కార్డ్ అంటే ఏమిటి, ఎందుకు అవసరం అనే విషయం తెలుసుకుందాం. ఇది వ్యక్తి యొక్క ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయటము మరియు సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం వంటి వివిధ రకాల ఆర్థిక లావాదేవీలను పాన్ అవసరం అవుతుంది. పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఇది పన్ను మినహాయించి ఆదాయాన్ని ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఆధార్ అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రత్యేక 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఇది వ్యక్తిని, వారి బయోమెట్రిక్ డేటాను, డెమోగ్రఫిక్ సమాచారాన్ని లింక్ చేస్తుంది. మొదట్లో సంక్షేమ పథకాలు మరియు సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం ఆధార్ను ప్రవేశపెట్టారు. అయితే ఇది కాలక్రమేణా వివిధ ప్రభుత్వ పథకాలలో మోసాలను తగ్గించడం కోసం కీలకమైన సాధనంగా మారింది. ఆధార్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, ఆదాయపు పన్ను వ్యవస్థలలో సహా అనేక రంగాల్లో ఆధార్ అనుసంధానించబడింది. పన్ను ఎగవేతను నిరోధించడంలో, గుర్తింపు కార్డుల నకిలీని తగ్గించడంలో మరియు పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో పాన్తో ఆధార్ అనుసంధానం చేశారు. పాన్ ఆధార్ని ఎందుకు లింక్ చేయాలి? పాన్ ఆధార్ను లింక్ చేయడం అనేది కేవలం చట్టపరమైన అవసరమే కాకుండా ఆర్థిక పన్నులు సులభంతం చేయడానికి కూడా అవసరం. పన్ను జరిమానాను నివారించడం. సెక్షన్ 206 AA మరియు 206 CC కింద ఆదాయపు పన్ను చట్ట ప్రకారము నిర్ణీత గడువులను మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేయడంలో విఫలమైతే మూలం వద్ద అధిక పన్ను మినహాయింపు పొందవచ్చు. అర్ధసాధారణ కంటే ఎక్కువ రేటుతోనూ పన్ను తీసివేయబడుతుంది. అక్రమ ఆర్థిక లావాదేవీలను నిరోధించడం. మనీ లాండరింగ్, నల్లధనం ఉత్పత్తి మరియు ఇతర మోసపూరిత ఆర్థిక పద్ధతుల వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి పాన్ ఆధార్తో లింక్ చేయటము ఉద్దేశించబడింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్స్ చేయటము. మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ చేస్తూ ఉన్నట్లయితే పాన్ ఆధార్ లింకేజ్ తప్పనిసరి. మీ పాన్ కార్డ్కి మీ ఆధార్ను లింక్ చేయకుండా మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్స్ చేయటం వల్ల మీరు రిటర్న్ ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు. పన్నుల ప్రక్రియను సులభంతం చేయవచ్చు. పన్నులు కట్టే ప్రక్రియను చాలా సులువుగా మారుతుంది. మీ ఆధార్, పాన్ లింక్ అయిందని ఎలా తెలుసుకోవచ్చంటే, ముందుగా మీరు అధికారిక ఆదాయపు పన్ను ఇన్ఫైల్ వెబ్సైట్ను సందర్శించాలి. ఈ వెబ్సైట్ వివరాలు ఈ విధంగా ఉంటాయి. వెబ్సైట్కి ఓపెన్ చేసి హోమ్ పేజీ తరువాతి లింకుల విభాగం కింద లింక్ ఆధార్ స్థితి లింక్పై క్లిక్ చేయండి. పాన్ మరియు ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయబడిందా లేదా మరియు ప్రాసెస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. మీ ఆధార్ పాన్ ప్రాసెస్లో ఉంటే మాత్రం టైం పడుతుంది, వెయిట్ చేయండి. పాన్ని ఆధార్తో లింక్ చేయటం ఎలా? ముందుగా ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. దానిలోని లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మీ పాన్, ఆధార్ నెంబర్లను ఎంటర్ చేయండి. సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత లింక్ ఆధార్పై క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఆధార్ అనేది లింక్ అవుతుంది. SMS ద్వారా కూడా మీరు పాన్ మరియు ఆధార్ను లింక్ చేయవచ్చు. మీ మొబైల్ నెంబర్ నుంచి 567678 లేదా 56161కి SMS పంపడం ద్వారా మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయవచ్చు. UID పాన్ స్పేస్ 12 అంకెల ఆధార్ నంబర్ స్పేస్ 12 అంకెల పాన్ నంబర్. దీన్ని పంపించడం వల్ల మీ ఆధార్ పాన్కి లింక్ అవుతుంది. పాన్ మరియు ఆధార్ లింక్ చేసే గడువు. పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు 2025 మార్చి 31. అయితే ఈ గడువు కంటే ముందుగా మీరు లింక్ చేసుకుంటే మంచిది. పాన్ మరియు ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు. మీ పాన్ చెల్లదు.
మీరు మూలం అధిక పన్ను మినహాయింపు పొందవచ్చు. లింక్ పూర్తి అయ్యేంత వరకు మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయలేరు. కొన్ని ఆర్థిక లావాదేవీలు ఆగిపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. మీ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఖచ్చితంగా